విశ్రాంతి లేకుండా మన మనసు ఉండాలి. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మో ఈ జీవితం నాకు ఇంకెందుకు, నా జీవితం చాలా బలహీనంగా ఉందని మనం అనుకుంటాం. కానీ విశ్రాంతి ఆయన ఎదుగు వచ్చి మన బాధను మనం చెప్పుకుంటే దేవుడు అంటున్నారు, ఇదిగో నా చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాను, నా ఎదుగు రమ్ము, నేను నీకు ఏమిస్తాను, విశ్రాంతి ఇస్తాను. హల్లెలూయా. విశ్రాంతి అంటే నిద్ర అనుకోకండి. విశ్రాంతి అంటే ఏ కష్టం కూడా మీరు వెళ్తున్నారో ఆ కష్టంలో నుంచి మీకు విడుదల సమీపిస్తుంది. హల్లెలూయా. అది ఎవరిస్తారు? మీరు తీసుకోలేరు, మీకు మీరు ఇచ్చుకోలేరు, అది యేసే ఇస్తారు. ప్రజల మొట్టమొదటిగా యేసు ఎందుకు వస్తే జరిగేది ఏంటంటే, మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు విశ్రాంతి కలుగుతుంది. రెండోది ఏం జరుగుతుంది అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో రెండోది మనకి ఏం జరుగుతుంది అంటే, సమాధానం జరుగుతుంది, సమాధానం కలుగుతుంది. ప్రజల మీకు తెలుసా, చాలా మంది ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారో వారి జీవితంలో సమాధానం లేకపోవడం వల్ల. ఇల్లు ఉంటుంది, పనులు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, చదువు ఉంటుంది, జీతాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, కానీ చాలా మందికి ఏముంటుందో తెలుసా, సమాధానం ఉంటుంది. సమాధానం అంటే ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఒకరి మీద ఒకరు నెమ్మది లేకుండా ఉంటారు. అంటే భర్త ఏమో భార్య ఏదో అంటారు, భార్య ఏమో భర్త ఏదో అంటారు. తెలుసా, పిల్లలేమో తల్లిదండ్రుల మాటలు విని వారి మధ్యలో పడుతూ ఉంటారు, తల్లిదండ్రులేమో పిల్లలతో ప్రేమగా ఉంటారు, ఇంట్లో సమాధానం ఉంటారు. ఇల్లు చూస్తే పెద్దదే, వాహనాలు చూస్తే పెద్దదే, ధనం చూస్తే పెద్దదే, కుటుంబం చూస్తే పెద్దదే, కానీ జీవితం ఏముండదు, సమాధానం ఉంటుంది. ప్రజల అలాంటి జీవితం జీవించడం మీరు అడగండి, అలాంటి ఏమనుకుంటారో తెలుసా, జీవితం ముగించుకోవాలనుకుంటారు. ప్రజల ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్పిన మాట నేను విన్నాను, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళు చెప్పిన మాట అంటే మాకు సమాధానం లేదు కాబట్టి మేము చనిపోవాలనుకుంటున్నామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రజల అంటే సమాధానం లేకపోతే ఎంత ఘోరమో తెలుసా, మనిషి తన జీవితాన్ని ముగించుకోవాలి అని అనుకుంటారు. ప్రజల అది సమాధానం ఎక్కడ దొరుకుతుంది? కొనుక్కుంటే దొరుకుతుందా అంటే దొరకదు. కొన్ని నేర్చుకుంటే దొరుకుతుందా, వస్తుందా అంటే రాదు. నేర్చుకుంటే వచ్చేది కాదు, కొనుక్కుంటే దొరికేది కాదు. ఏదో తెలుసా, అది సమాధానం. ఆ సమాధానం రావాలంటే సమాధానం ఇవ్వగలిగే శక్తిమంతుడు మాత్రమే ఇవ్వగలడు. అది యేసులో మాత్రమే ఉంది. అది నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే మీకు ఇవ్వగలరు. ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరు. ఎందుకో తెలుసా, ఆయన ఒక పేరు ఉంది, సమాధానకర్త. అండ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది పీస్. సమాధానానికి ఆయన అధికారి, సమాధానానికి ఆయన అధిపతి, యజమానుడు. సమాధానము ఆయనలో నుంచే వస్తుంది. అది నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరన్నారు. ఆయన లేకుండా మనం ఎంత జీవించినా, ఆయన లేకపోతే సమాధానం కూడా ఉండదు. ఎందుకంటే సమాధానము ఆయనలోనే ఉంది. ఆయనే సమాధానకర్త. ఆయన వస్తే ఆయనతో పాటు వస్తుంది, సమాధానం వస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. రాజుల